या कुक्षि विवरे कृत्वा स्वयं रक्षति सर्वतः नमामि जननीं देवीं परां प्रकृतिरूपिणीं कृच्छ्रेण महता देव्या धारितोऽहं यथोदरे तत्प्रसादात् जगद्दृष्टं तन्मातर्नित्यं नमोऽस्तु ते पृथिव्या यानि तीर्थानि सागरादीनि सर्वतः वसन्ति यत्र तां नौमि मातरं भूतिहेतवे మాతృదేవో భవ పితృదేవో భవ. వృషభ రాశి వారికి ఫిబ్రవరి నెల 2026 సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ ద్వితీయ స్థానంలో గురువు యొక్క సంచారం జరుగుతోంది. చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ గురువు ఇవ్వబోతున్నారు. ధనానికి లోటు ఉండదు. మాటలో చాలా చక్కగా మాట్లాడటము, చాలా ఎదరవారికి చాలా సంతోషాన్ని కలిగించేటట్టుగా సందర్భోచితంగా తగినంత మాత్రమే మితభాషిత్వం మృదుభాషిత్వాన్ని లభిస్తాయి. అలాగే కుటుంబం కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆ విధమైన ఫలితాలన్నీ గురువు ఇస్తూ ఉన్నారు. ఇకపోతే చతుర్థ స్థానంలో కేతుగ్రహ సంచారం శుభ ఫలితములను ఇవ్వజాలదు. తద్వారా ఇక్కడ ఈ భూములు గృహాలు కట్టి అమ్మేటటువంటి వారు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారు, వాహనాలు ఇట్లాంటి వాళ్ళు వ్యాపారం చేసేవారు, కొత్తవి కావచ్చు, పాత రిపేర్ చేసుకుని అమ్ముకునేవారు కావచ్చు, వీరి ఎవ్వరికీ కూడా అనుకూలమైన కాలము కాదు. ఈ నెల రోజులు కూడా చతుర్థ స్థానంలో కేతుగ్రహ సంచారం అనేటటువంటిది శుభ ఫలితములు ఇవ్వజాలదు. కాబట్టి వాటి మీద ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయవద్దు. ఒకవేళ చేసినా కూడా దాన్ని అమ్మాలన్నా కూడా నష్టపోతారు, కొనాలన్నా కూడా ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి మొత్తం మీద ఈ నెల రోజులు వాటిని కొంచెం ఇబ్బంది మీరు వాయిదా వేసుకోవటం అనేది సూచన. ఇకపోయినట్టయితే భాగ్యస్థానంలో ఒక 4 గ్రహాల యొక్క సంచారం జరుగుతున్నది. అలాగే ఈ 4 గ్రహాల యొక్క సంచారం నెల మధ్యలోనే మళ్ళీ కుంభ సంక్రమణం జరిగి మీకు ఏమవుతుందంటే భాగ్యస్థానం నుంచి దశమ స్థానంలోకి వెళుతున్నాయి. ఏ గ్రహాలు వెళుతున్నాయి, వాటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. భాగ్యస్థానంలో బుధుని యొక్క సంచారం తీసుకుందామండి. భాగ్యస్థానంలో బుధుని యొక్క సంచారం 3 రోజులు జరుగుతున్నది. అది శుభ ఫలితములను బుధుడు ఆ 3 రోజులు ఇవ్వచాలడు. తదుపరి కుంభంలోనికి సంక్రమణం చెందుతున్నారు. కుంభంలోనికి వెళ్ళినట్టు తర్వాత అప్పుడు మీకు ఏమవుతుంది, దశమస్థానం అవుతుంది. దశమస్థానంలో బుధుడు మంచి ఫలితాన్ని, వ్యాపారం అంటే వృత్తి ఏదైనా సరే, అది వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఏదైనా ఏదో పని చేస్తూనే ఉంటాం కదండి. ఆ పనిలో మీకు తప్పకుండా ఆయన చాలా ఉపకారం చేస్తాడు. మీ వ్యాపారం దినదినాభివృద్ధి చెందుతుంది. ఉద్యోగంలో కూడా దినదినాభివృద్ధి చెందడానికి ఏముండదు, ఎవరి దగ్గర పనిచేస్తున్నాం, కానీ అక్కడ మంచి పేరు ప్రఖ్యాతులు రావటము, ఒకవేళ గవర్నమెంట్ ఉద్యోగమే కనుక అయినట్టయితే ఏదో ప్రమోషన్ రావటము, లేకపోతే పాత డిఏ అరియర్స్లు ఏవో రావటం, ఇట్లాంటి శుభ కార్యక్రమాలన్నింటినీ కూడా బుధుడు మీకు ఎక్కువ కాలము అక్కడ, అంటే 25 రోజులు అక్కడే ఉంటున్నాడు, అంటే ఇంచుమించుగా నెలంతా అనుకోండి. ఆ బుధుడు మీకు పరిపూర్ణమైనటువంటి అనుకూలమైన ఫలితాలను ఇస్తూ ఉన్నారు. అలాగే కుజుని యొక్క సంచారం 9వ స్థానంలో ఒక 23 రోజులు, దశమ స్థానంలో ఒక 5 రోజుల పాటు సంచారం చేస్తున్నారు. ఈ కుజుని యొక్క సంచారం 9వ స్థానంలో భాగ్యస్థానంలో కానీ దశమ స్థానంలో కానీ, దశమస్థానంలో ఉన్నటువంటి ఈ రోజుల్లో 5 రోజుల్లో మీకు వృత్తిపరమైన ఇబ్బందులు కలిగిస్తే, భాగ్యస్థానంలో ఉన్నప్పుడు మరో రకమైనటువంటి ఇబ్బందులు కలగజేస్తూ ఉంటారు. దాని గుళ్ళకి వెళ్ళలేకపోవటం, తండ్రి గారి ఆరోగ్య విషయంలోనూ కొంచెం ఇబ్బందులు పెట్టడం లాంటి పనులన్నీ చేస్తూ ఉంటారు కుజుడు. ఇక రవి యొక్క సంచారం తీసుకున్నట్టయితే 13 రోజుల పాటు మనకి భాగ్యస్థానంలో ఆయన కూడా మనకి తండ్రి గారి ఆరోగ్య విషయంలో ఇబ్బంది పెట్టడము, అలాగే మనకి గుడి గోపురాలు దేవుడి భక్తి నిలవకపోవటము, గుడికి వెళ్ళాలనుకున్నా వెళ్ళలేకపోవటము, వెళ్ళినా మనసు నిలబడకపోవటము, లేకపోతే ఇట్లాంటివి మొత్తం మీద దైవ సంబంధమైన కార్యాలను మనం చేయలేకపోవటం అనేది జరుగుతూ ఉంటుంది 13 రోజులు భాగ్యస్థానంలో. ఆయన తదుపరి 15 రోజుల పాటు దశమ స్థానంలో సంచారం చేస్తారు కుంభంలో ప్రవేశించి. ఆ 15 రోజులు మాత్రం మీకు వృత్తిపరమైన బ్రహ్మాండమైనటువంటి ఫలితాలన్నీ మీకు ఇవ్వబోతున్నారు. వృత్తిపరమైనటువంటి విషయంలో కానివ్వండి, వ్యాపారం కానివ్వండి, అటువంటి విషయాల్లో చాలా చక్కటి ఫలితాలన్నీ కూడా ఇవ్వబోతూ ఉన్నారు. ఇక బుధగ్రహ సంచారం చెప్పుకున్నాము, శుక్రగ్రహ సంచారము భాగ్యస్థానంలో 5 రోజులు, తదుపరి ఈ దశమ స్థానంలో 25 రోజులు ఆయన సంచారం చేస్తున్నారు. ఈ మొత్తం మీద ఈయన 9వ స్థానంలోనూ
భాగ్యస్థానము, దశమ స్థానంలోనూ కూడా శుభ ఫలితములనే ఇస్తూ ఉన్నారు. అంటే మీరు కొంతమంది దీనినే లలిత కళల్ని వృత్తిగా చేసుకునేటటువంటి వారికి అద్భుతమైనటువంటి ప్రయోజనం కలుగుతుంది. వారు సినిమా రంగంలో వారికి, టీవీ రంగంలో వారికి, ఈ సోషల్ మీడియాలో ఉన్న వారికి చాలా బాగుంటుంది. అంచేత అదే కాకుండా ఈ షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారికి కూడా చాలా ఉపయోగకారిగా ఉంటారు. లాభాలు షేర్ మార్కెట్లో పెట్టడం ద్వారా పొందగలుగుతారు అనేటటువంటి విషయాన్ని మీరు గమనించాలి. అలాగే ఇక్కడ మీకు చెప్పుకోవాలి అన్నట్టయితే దశమ స్థానంలో రాహుగ్రహ సంచారం. ఈయన కూడా వృత్తిపరమైనటువంటి ఇబ్బందులు కలగజేస్తూ ఉంటారు. సడన్గా ఒక్కోసారి పైకి వెళ్ళటము, ఒక్కోసారి కింద వ్యాపారం జరగకపోవడం లాంటి పరిణామాలు జరుగుతూ ఉంటాయి. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మొత్తం మీద వ్యాపారం మీద చిన్నపాటి ఒక మిలుక్కు అనిపించినప్పటికీ నెలంతా కూడా ఆయన ఒక రకమైనటువంటి ఇబ్బందినికే గురి చేస్తాడు వ్యాపారపరంగా రాహు. ఇకపోతే శని భగవాన్ యొక్క సంచారం. ఈయన ఏకాదశి స్థానంలో ఉన్నారు. లాభస్థానం అంటాము దీన్ని లాభస్థానంలో ఉండటం మూలంగా మీ కుటుంబ సభ్యులు, మీ అన్నదమ్ములు మీరందరూ సహకరించడమే కాకుండా మీకు ధనార్జన బాగా పెరుగుతుంది. అలాగే వ్యవహారం, ఏ కొత్త వ్యవహారం మొదలుపెట్టినా లేకపోతే ఆల్రెడీ ప్రారంభించి ఉన్నా కూడా దానిలో పూర్తి విజయాన్ని సాధించగలుగుతారు. ఆ విధంగా శని భగవానుడు మీకు పరిపూర్ణమైన శుభ ఫలితాలు ఇస్తూ ఉన్నాడు. కాబట్టి మొత్తంగా మనం ఈ వృషభ రాశి వారికి చెప్పుకోవాలంటే గురుడు పూర్తి శుభకారిగా ఉన్నాడు, శని పూర్తి శుభకరుడుగా ఉన్నాడు. అలాగే దశమ భాగ్య 2 స్థాన శుక్ర భగవానుడు పూర్తి అనుకూలుడు, రవి అంత అనుకూలుడు కాదు. అలాగే బుధుడు కూడా అనుకూలుడే. ఎక్కువ రోజులు మనకి 25 రోజుల పాటు మనకి దశమ స్థానంలో ఉన్నారు. మంచి మొత్తం మీద ఎక్కువ గ్రహాలు అనుకూలత బాగానే బాగుందని చెప్పుకోవచ్చు. కానీ ఖచ్చితంగా ప్రతికూల ఫలితాన్ని ఇచ్చేటటువంటి గ్రహాలు ఉండనే ఉంటాయి. సాక్షాత్తు భగవంతుడే మానవుడిగా జన్మిస్తే కూడా తప్పదు, కాబట్టి ఉంటాయి. అందుచేత మనం ప్రతిసారి చెప్పుకుంటున్నట్టుగానే నవగ్రహ శ్లోకాలు చెప్పుకుంటూ దానితో పాటుగా మనకు వచ్చినటువంటి అదృష్టం ఏంటంటే 15వ తారీఖున మహాశివరాత్రి వస్తున్నది. ఆ మహాశివరాత్రి రోజున ఆ ఈశ్వరుడు యొక్క దర్శనం చేసుకోండి. వీలును బట్టి ఒక చెంబుడు నీళ్లు ఆయన శిరస్సున పొయ్యండి. అలాగే ఒక మారేడు దళం ఆయనకి సమర్పించుకోండి. వీలుని బట్టి ఒక కొబ్బరికాయో, అరటిపండో, ఏదో నైవేద్యమో ఏదో ఒకటి గుడికి వెళ్ళి దర్శనం చేసుకుని వీలున్నంత సమయాన్ని దాన్ని ఆయన యొక్క సమక్షంలో గడపండి. ఆయనకి సంబంధించి ఏవో నా సాంస్క్రిట్ శ్లోకాలే రావాలేమో అనుకోవద్దండి. ఆయనకి అన్ని భాషలో వచ్చు. ప్రపంచంలో ఈ ప్రపంచమే కాదండి, మొత్తాలు చతుర్దశ భువన భాండాల్లో ఎన్ని భాషలు ఉన్నాయో అన్ని భాషలు ఆయన డమరకం నుంచి పుట్టినటువంటివే. ఆయనకి రాని భాష లేదు. మీకు వచ్చిన భాషలోనే మీకు దానికి శ్లోకమే చదవాలి, ఛందస్సు ప్రకారంగా పద్యమే చదవాలి అనేటటువంటి నియమాలు కూడా పెట్టుకోవద్దండి. మీ బాధలన్నీ ఆయన దగ్గర వివరించండి, మిమ్మల్ని కాపాడమని వేడుకోండి. లేదా మీకు అన్నీ రాకపోతే ఒక పుస్తకం కొనుక్కొని అక్కడ చదవండి. మీకు వీలున్న వాళ్ళందరూ కూడా అవన్నీ చేసినట్టయితే ఈశ్వరుడి యొక్క కృప వలన నవగ్రహాల యొక్క దోషాలు తొలగిపోయి మీకు ఈ నెలంతా కూడా చాలా శుభప్రదంగా జరుగుతుంది. ఈ జన్మానికి ఒక శివరాత్రి అన్నారు. కనీసం ఆ ఒక్క రోజు అంటే మన జన్మల్లో ఎన్ని సంవత్సరాలు బతికున్నామో అన్ని సంవత్సరాలు మహాశివరాత్రి వస్తుంది. మామూలు శివరాత్రులు అయితే ప్రతి నెల 12 వస్తాయి, 13 అవన్నీ కాదు. మనకి ఇక్కడ కావాల్సింది ఏంటంటే జన్మానికి ఒక్క శివరాత్రి అన్నారు. అంటే కనీసం అన్నీ చేయలేకపోయినా ఒక్క శివరాత్రి అయినా మీ జన్మ మొత్తంలో వచ్చే మహాశివరాత్రిలో ఒక్క శివరాత్రి అయినా ఆ దేవుడి కోసం ఖర్చు చేస్తే మీరు మన జన్మ ధన్యం అయిపోయినట్టే. ఇది గమనించండి. ఎక్కువసేపు ఆయన ప్రార్థనలోనే గడపండి. మీకు ఈ నవగ్రహాలన్నీ కూడా ఆయన వస్తున్నారంటే పక్కన ఉదాహరణ మన మార్కండేయ చరిత్ర. కాబట్టి ఆ విధంగా మహాశివరాత్రిని ఉపయోగించుకోండి. శుభం భూయాత్.